మందికి అమ్మినట్టుగా నాకు తెలిసింది. ఆయన ఇప్పుడు మొన్న ఆయన గణేష్ అయిన ఒక పెద్ద మనిషి తాను 5 కోట్లు ఏమో తెచ్చుకున్నాడు దాని మీద. అది ఫోర్జరీ డాక్యుమెంట్. ఆల్రెడీ ఆయనకున్న పట్ట ల్యాండ్ ఏదైతే పట్టగా పూర్తిగా ఇప్పుడు డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది కదా. ఒక్క నిమిషం ఆగా పూర్తిగా చెప్పినా అడగరా క్వశ్చన్. దానికోసం నీకు డీటెయిల్ గా చెప్పాలి కదా. ఇప్పుడు నేను ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్, నేను ఒక ఎమ్మెల్యేను, నా భూమి కబ్జా అయింది, నేను రెస్పాన్సిబిలిటీ పర్సన్. డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో సహా చెప్తున్నా. వాళ్ళకి ఇచ్చిన రేపు సీఎం తానికి కూడా పోతున్నా, రెవెన్యూ మినిస్టర్ తానికి పోతున్నా, కలెక్టర్ తానికి పోతున్నా. నేను దీన్ని ఎట్లా వదిలిపెడతా నేను? కాబట్టి నా తాను డాక్యుమెంట్స్ అన్నీ వచ్చినాయి. ఇప్పుడు నా సర్వే రిపోర్ట్ నా తాను ఒక 5-10 గజాలు కూడా ఎక్కువ లేదు అట్లా నా డాక్యుమెంట్లో. వాళ్ళు 4000 గజాలు ఫోర్జరీ చేసి 9 మంది రీసెర్చ్ చేసుకొని వాళ్ళు ఈ కబ్జాకు వచ్చి 200 మంది. దానికి ఇప్పుడు ప్రూఫ్ చేసినా, డీటెయిల్గా అన్ని ఇచ్చినా అంతా ఇప్పుడు డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఉన్నది. ఇప్పుడు వాళ్ళు కూడా సర్వే చేయించారు కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళకి అందుకే ధన్యవాదాలు చెప్పిన, ఎందుకంటే సర్వే చేయించినందుకు. ఇమీడియట్గా సర్వే చేయించారు. లేకపోతే ఏముందో ఎంత ఉందో, మల్లారెడ్డి ఎంత కబ్జా పెట్టిండో. నేను కబ్జా గిట్ట పెడితే దేనికైనా సిద్ధమే నేను. అదే మాదిరిగా వాళ్ళు ఫోర్జరీ డాక్యుమెంట్ తీసుకొచ్చి నా దాంట్లో కబ్జాకు వచ్చారు చూడు, దానికి ఎట్లా సిద్ధమో చెప్పాడు. అదే ఫోర్జరీ నా దాని మీదనే వాళ్ళు చేసిరా. నేను చెప్పేది ఏంటి, 17 ఎకరాల ల్యాండ్ లో 17 కట్టడానికి మీరు ఆర్డీఓకి లెటర్ పెట్టిరు అనేది కూడా సాక్ష్యాలు 17 ఎకరాలలో నాకున్న దానిలో 1 ఎకరా 29 గుంటలే, 83లా 30 గుంటలు ఉంది. నాకు మొత్తం కంపౌండ్ లోపల ఉంది 2 ఎకరాలు 20 గుంటలే. నాకు నేను 4 ఎకరాలని చెప్తలేను. సుధామా అనే ఓనర్కు 4 ఎకరాలు 24 గుంటలు ఉంది. చాలా గట్టిగా నూరు మీరు, చాలా ఇంపార్టెంట్ ఇది. ఆ 4 ఎకరాలు 24 గుంటలు గవర్నమెంట్ ల్యాండ్, ఫేక్ డాక్యుమెంట్ అయినది. గవర్నమెంట్ కబ్జా తీసేసుకుంది. ఇప్పుడు పొజిషన్లో కూడా 182/E ఆయన పేరు మీద ఉన్న డాక్యుమెంట్ అది గవర్నమెంట్ తీసుకుంది, ఆధీనంలో ఉంది. ఇప్పుడు రికార్డులో కూడా ఉంది. అది రోడ్ యువతలది. నా దాని మీద ఫోర్జరీ చేసి డాక్యుమెంట్ చేసి 9 మందికి ఇప్పుడు 4000 అది కూడా డాక్యుమెంట్ తీసి ఇప్పుడు నాకు సుధాకర్ నాకు సంబంధమే లేదు. ఈ 9 మందికి ఇప్పుడు ల్యాండ్ ఏదైతే మాది కబ్జా పెట్టిర్రో 9 మందిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. అరే ఎవరన్నా ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు. అరే నేను చెప్పేది నువ్వు పార్టీ పేరు ఎత్తకు. నేను చెప్పేది 9 మంది. అరే లక్ష్మణ్ చెప్పిండు సార్, నువ్వు ఆయన అడుగు. నేను చెప్పేది 9 మంది అందులో ఎవరున్నారో లక్ష్మణ్తో సహా, బేతి సుభాష్తో సహా అందులో ఫోర్జరీ చేసి సుధామా నా దాంట్లో నా బౌండరీస్ వేసి ఫిక్స్ చేసి అమ్మిండు. ఆ డాక్యుమెంట్ తను ఉంది, మీకు చూపిస్తా. ఇప్పుడు రేపు సీఎం కూడా ఇవ్వబోతున్నా. చేస్తూనే ఉన్నారు కదా. నేను గతంలో వాళ్ళు నా దగ్గర మల్లారెడ్డి నోరు భయానికి కూడా ఎవరు మాట్లాడలేరు, భయపడతారు. అట్లాంటి ఏమేమి అడుగుతారు. ఇప్పుడు నిన్నటి సంధి మా దగ్గరికి 200 మంది పొద్దుగాల సంధి జరిగింది ఎపిసోడ్ చెప్తా. మా 2 ఎకరాల 20 గుంటల లోపల వాళ్ళు వచ్చి 4000 గజాలు ఉందని చెప్పి కబ్జా పెట్టుకొని రేకులు వాతి మా షెడ్లన్నీ కూలగొట్టి దౌర్జన్యం చేసిండ్రు. అందరు సహకారంతో చేస్తే మాకు 8:30కు తెలిసింది. మేము పోలీస్ స్టేషన్ పోయినాం. 2 ఎమ్మెల్యేలు అది మా డాక్యుమెంట్ చూపించినాం, మేము అన్నీ చూపించినాం. మధ్యాహ్నం దాకా వాళ్ళదే అనుకున్నారు పోలీసు వాళ్ళు. మధ్యాహ్నం తర్వాత మేమే చెప్పినాం సర్వే చేయండి సార్ అంటే ఇమీడియట్గా కలెక్టర్ ఆఫీస్ చెప్పి సర్వే చేస్తున్నారు. పర్ఫెక్ట్ వెళ్ళింది. ఇప్పుడు మా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎవిడెన్స్ ప్రూఫ్తో సహా ఇచ్చినాం. వాళ్ళ దొంగ డాక్యుమెంట్లు కూడా ఫోర్జరీ చేసినవి కూడా ఇప్పుడు ఇచ్చినాం. గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది, కలెక్టర్ వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఏమేమి డాక్యుమెంట్లు లింక్ డాక్యుమెంట్లతో సహా వాళ్ళ తాను ఉన్నది. గంట సేపట్లో బయటపడుతుంది కదా. నేను చెప్పేది తప్పు అయితే నేను ఏ శిక్షకైనా తయారు. ఇప్పుడు నేను పోతున్నా, నేను లోపలికి పోతున్నా. నేను నిరూపిస్తా కదా. ఇప్పుడు నిరూపిస్తా కదా. జర్ర ఓపిక పట్టుండ్రి, రేపటిదాకా ఓపిక పట్టుండ్రి. ఎందుకంటే సర్వే రిపోర్టర్ వచ్చేదాకా ఓపిక పట్టుండ్రి. ఆయన ఏదంటే ఆయన రాజీనామా చేస్తాడా? రాజీనామా చేస్తాడా? నేను చేస్తా. మళ్ళా ఆయన రాజీనామా చేస్తాడా? నేను చేస్తా. నా దాంట్లో పోర్జర్ ఉంటే, నా దాంట్లో పోర్జర్ ఉంటే నేను చేస్తా. ఆయన దాంట్లో పోర్జర్ ఉంటే ఆయన చేస్తాడా? గది అడుగు, ఇక గది అడుగు, మజా వస్తా.
గది అడుగు. గది అడుగు. రైట్, మనం బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరో భూ వివాదంలో చిక్కుకున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సుచిత్ర సమీపంలోని 82 సర్వే నెంబర్లోని కొంత భూమి వివాదంలో ఉంది. దీనిలోని 2 ఎకరాల స్థలం తమదేనని మల్లారెడ్డి ఆయన అల్లుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చెబుతున్నారు. మరోవైపు అందులో ఎకరం భూమి తమదేనంటూ 15 మంది వ్యక్తులు కోర్టు ఆర్డర్తో సహా వచ్చి ఫెన్సింగ్ తొలగించడంతో వివాదం నెలకొంది. ఒరిజినల్ సేల్ డీడ్ ప్రకారం భూ యజమాని సుధాను నుంచి 2015లో తాము కొనుగోలు చేసినట్టు బాధితులు పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కూడా ఈ భూమిని కొనుగోలు చేసిన వారిలో ఉన్నారు. సర్వే నెంబర్ 82లోని భూమిని 2011లోనే కొనుగోలు చేశామని, అప్పటి నుంచి తమ స్వాధీనంలోనే ఉందని మల్లారెడ్డి చెబుతున్నారు. భూ యజమాని సుధామ నుంచి ఒక్కొక్కరం 400 గజాలు చెప్పిన 15 మంది ఫ్లాట్లు కొనుగోలు చేశామని శ్రీనివాసరెడ్డి వర్గం వారు తెలిపారు. ఈ భూమికి సంబంధించిన వివాదంలో కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వారు పేర్కొన్నారు. మల్లారెడ్డికి గత ప్రభుత్వ అండదండలు ఉండడంతో తమను ఆ భూమి నుంచి బయటికి పంపించడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.